మనం ఖచ్చితంగా మనం ఈ విషయాల పట్ల మనం కొంచెం జాగ్రత్త వహించాలి. అందుకని ఈ టాపిక్ని భగవంతుడు భగవంతుడికి ఆకారం ఉందా నిరాకారం ఉన్నటువంటి ఈ టాపిక్ని మళ్ళీ నేను అంటే దాని కొనసాగింపుగా మళ్ళీ నేను మాట్లాడుతున్నాను అన్నమాట. సో మోస్ట్ ఇంపార్టెంట్ అంటే కొంతమందికి ఆయన ఆకారం ఉంటే ఏంటి, ఆకారం లేకపోతే ఏమి ఉంటారు అనేటువంటి ఒక మీమాంస కూడా పడవచ్చు, లేదా అది అవసరం లేకపోతే. ఏదైనా సరే మనం తెలుసుకునేటప్పుడు ఏదైనా సరే ఒక విషయాన్ని మనం పూర్తిగా మనం అటువైపు మన జర్నీ ఉంది అన్నప్పుడు సుస్పష్టంగా తెలుసుకొని మనం ఎక్కడికి వెళ్ళబోతున్నామో దాని ఫీచర్స్ అంటే అక్కడ ఉండేటువంటి గుణగణాలు ఏంటి, అక్కడ జరిగేటువంటి విషయాలు ఏంటి, అక్కడ ఏమేమి ఉన్నాయి, అవన్నీ మనం ఫస్ట్ తెలుసుకునే కదా మనం ఇక్కడి నుంచి వెళ్తాం అక్కడికి. మనం అబ్స్ట్రాక్ట్ గా ఉంటే ఉండొచ్చేమో, లేకపోతే లేదేమో, అలాగే అలా ఉంటే ఉంటుందేమో అని ఆ భావనలో మనం వెళ్ళాం కదా. అసలు ఫస్ట్ కన్ఫర్మ్ చేసుకొని దాని గురించి పూర్తిగా అర్థం చేసుకొని అక్కడ ఏముందో తెలుసుకొని అప్పుడే మన ప్రయాణము కాన్ఫిడెంట్ గా ఉంటుంది, వెళ్ళేంత వరకు భయం లేకుండా ఉంటుంది. కానీ అది ఏమో ఉంటే ఆకారం అయితే ఉంటే ఉండింది, నిరాకారం అయితే ఉంటే ఉండింది, మనం ఎవరు గురించినా ఒకటే కదా, ఏమనుకున్నా ఒకటే కదా, ఎక్కడ పోయినా ఒకటే కదా అనేటువంటి ఈ సిద్ధాంతం అనేది పూర్తిగా మనకి ఏ విధంగా మనకి కాన్ఫిడెన్స్ ఇవ్వదు, మనం పోయే ప్రయాణం మనకు తృప్తి కూడా ఇవ్వదు, లేదా మనం ఎదుగుతున్నాం అనేటువంటి భావం మనకు కలగనివ్వదు అన్నమాట ఈ ప్రయాణం. కాబట్టి మనం వెళ్ళేటప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నామని తెలుసుకునేటప్పుడు మనం దాని గురించి కరెక్ట్గా తెలుసుకోవాలి. అలాగే ఇక్కడ కూడా భగవంతుడు ఎవరు, ఆయన గుణగణాలు ఏంటి, ఆయనకి ఆకారం ఉంటే ఆకారం లేదా, అవన్నీ మనం చాలా క్లియర్గా అర్థం చేసుకోవాలి. ఆ క్లియర్గా అర్థం చేసుకోవడానికే మనకి ఈ మానవ జన్మ వచ్చింది అన్నమాట. సో ఒకసారి నేను రిపీట్ చేయడానికి ప్రయత్నిస్తున్నాను వితిన్ 5 minutes లో నేను జరిగిన క్లాస్. సో భగవంతుడు పరమ వ్యక్తి అనేది ఆయనకంటూ ఒక శాశ్వతమైన ఒక రూపం ఉందా అనేటువంటి ఒక ప్రశ్నకి మనం సమాధానంగా వెళ్తూ ఉన్నాం. భగవంతుడు పరమ వ్యక్తి, దాంట్లో ఎలాంటి సందేహం లేదు. అది ఎలా పరమ వ్యక్తి అనేది మనం నెక్స్ట్ స్లైడ్స్ లో వెళ్ళి చూస్తున్నాం. ఆయన్ని అందుకని ఆది పురుషుడు లేదా పురుషోత్తముడు అనేటువంటి ఒక ఈ పదాన్ని మనం వాడుతున్నాం. మనం డూ అంటాం, దేవుడు. మనం ముస్లిమ్స్ అల్లా అని అన్నా కూడా అల్లాని కూడా పుంలింగంతోనే వాళ్ళు వ్యక్తపరుస్తారు, అంటే ఒక పురుషుడిగానే వ్యక్తపరుస్తారు. యెహోవా అన్నా కూడా ఒక పురుషుడితోనే, మా అల్లా ఇట్లా చేస్తాడు, అలా చేస్తాడు, ఇలా ఊరుకోడు, ఇలా కరుణిస్తాడు అనే డూ అనే పదం ఎందుకు వచ్చింది? ఆయన నిరాకారం అయినప్పుడు మనం డూ అనే పదం ఎందుకు వాడాలి? డూ అనే పదం వాడుతున్నాం అంటే ఖచ్చితంగా ఆయన ఒక వ్యక్తి ఉండాలి, ఆ వ్యక్తి ఖచ్చితంగా పురుషుడై ఉండాలి. ఆ పురుషుడికి నాకు అదంటే ఇష్టము, నాకు ఇలా ఉంటే నచ్చదు, నీకు ఇలాగుంటే నేను అందరిని వాళ్ళని కరుణిస్తాను నేను అంటే ఇవన్నీ ఎమోషన్సే కదా. ఎమోషన్స్ అన్ని ఎవరికి ఉంటాయి? వ్యక్తికి ఉంటాయి. ఆ వ్యక్తి ఒక రూపము ప్లస్ ఆయనకంటూ కొన్ని గుణగణాలు, ఆయన కొన్ని ఇష్టాలు, ఇవన్నీ ఉంటాయి. అందుకే డూ అనే పదాన్ని వాడుతాం. అఫ్ కోర్స్ ఎక్స్టర్నల్ గా వాళ్ళకి ఆ విషయం చెప్పకపోయి ఉండొచ్చు, లేదా తెలియకపోయి ఉండొచ్చు. దానికి ఒక కారణం ఉంటుంది, ఎందుకు అలా చెప్పలేదు అని, లేదా ఎందుకు ఆ విధంగా వాళ్ళకి వివరించలేదని. అలాగే ఆయన్ని పరమ ఆకర్షణుడు అంటారు. అంటే ఆకర్షణ ఎప్పుడు ఉంటుంది? అందం ఉండాలా, అక్కడ ఏదో తెలియనటువంటి వాళ్ళు కొన్ని భావాలు, వాళ్ళు చూపించే కొన్ని ప్రేమ అనురాగాలు, లేదా వాళ్ళ ఒక అద్భుతమైనటువంటి ఆకారం, ఒక అందం ఏదో ఉండాలి, అప్పుడే మనం ఆకర్షించగలుగుతాం. కేవలం నిరాకారం ఎలా ఆకర్షించగలుగుతుంది? అలాగే మనం దేవుడికి సేవ చేయాలి అంటారు, భక్తితో ఉండాలి అంటారు. భక్తి సేవ నిరాకారానికి ఎలా చేయగలుగుతాం? మనం చేయలేము. అలాగే బైబుల్లో మనకి డైరెక్ట్ స్టేట్మెంట్ ఉంటుంది, మ్యాన్ ఈజ్ మేడ్ ఇన్ ద ఇమేజ్ ఆఫ్ గాడ్ అని. మనిషి భగవంతుడి ప్రతిబింబంగా ప్రతిఫలం అనమాట మనం. కాబట్టి మనం భగవంతుడిని ఆకారం ఉంది అని అంటున్నాం అంటే, అయితే ఆకారం మనలాంటి ఆకారం కాదు, మనలాగా చీము నెట్టుకునేటువంటి ఆకారం కాదు, అది ఒక దివ్యమైనటువంటి ఆకారం. కానీ చూడడానికి మనలాగే ఉండొచ్చు, కానీ మనం ఏదైతే
ఈ ముసలితనం, రోగం, చావు, పుట్టుకలు వీటి వల్ల అలా ఉండదు. ఇది కంప్లీట్లీ దివ్యమైంది అంటే ఆధ్యాత్మికమైంది. సో మన భౌతికమైనటువంటి భావాలతో మనం దాన్ని వివరించలేనిది. ఆయనకి శాశ్వత ఆకారం ఉంది, కానీ నిరాకారంతో తను ఈ సృష్టిని అంతా కూడా ఆయన నడపగలుగుతాడు, లేదా ఆయన సృష్టిలో తన నిరాకారత్వాన్ని తను ప్రదర్శించగలుగుతాడు. ఇప్పుడు మనం భగవంతుడికి ఆకారం లేదు అన్నామంటే, మనకి ఆకారం ఉండి ఆయనకి ఆకారం లేదు అన్నామంటే అటైతే మనం ఆయన్ని లిమిట్ చేస్తున్నాం అనమాట. ఆయన స్థాయిని తగ్గిస్తున్నాం. అంటే మనకే ఆకారం ఉండి ఆయనకి ఆకారం లేదన్నామంటే అంటే ఆయన ఏదో ఒక లోటు ఉంది ఆయన. భగవంతుడు మనం ఏమంటున్నాం, ఆయన పరిపూర్ణుడు అంటున్నాం. పరిపూర్ణుడు అంటే అన్నిట్లోనూ ఆయన 100% అన్ని ఉన్న భావాలైనటువంటి వ్యక్తి. కానీ ఇప్పుడు ఆయనకి ఆకారం లేదు, ఆయనకి గుణాలు లేవు అని అన్నామంటే, సో మనలో ఉండి ఆయనలో లేవంటే అటైతే ఆయన ఏదో డిఫెక్ట్ ఉందని అర్థం. మరి ఆకారం లేనివాడు ఆకారం ఉన్నవాడిని ఎలా తయారు చేశాడు? అసలు గుణగణాలు లేనివాడు గుణగణాలు ఉన్నవాడిని ఎలా తయారు చేశాడు? మరి మన ఆయన అంశాలం అంటున్నారు, మనం ఆయన అంశాలు ఏంటే ఓకే. మరి ఆయనలో గుణాలు లేవు, ఆయనలో ఆకారం లేదు అన్నారంటే మనకి ఈ ఆకారం, ఈ గుణాలు అన్ని ఎక్కడి నుంచి వచ్చాయి, ఎందుకు వచ్చాయి, ఎవరి నుంచి చెయ్యండి మరి? సో ఆయన ఒక శాశ్వతంగా రూపం ఉండాలి, కానీ నిరాకార తత్వంలో తన యొక్క ఇంకొక ఫీచర్ అంటుంది ఇంగ్లీష్, ఇంకొక ఫీచర్ ఏంటది? నిరాకారత్వంలో ఆయన మొత్తాన్ని కూడా ఆయన వ్యాపించవచ్చు, బట్ ఆ నిరాకారత్వానికి మూలం ఆకారం ఉండాలి. సో ఎట్లా ఏంటనేది మనం భగవద్గీత భాగవతం ద్వారా మనం కొన్ని శ్లోకాస్ మనం చూస్తాం. దీన్నే ఆయన ఏకకాలంలో ఆకారంలో ఉండగలుగుతాడు, నిరాకారంలో ఉండగలుగుతాడు. కానీ ఆయనకంటూ శాశ్వత ఒక ఆకారం ఉంది, ఒక రూపం ఉంది. బట్ ఏకకాలంలో నిరాకారం, ఆకారం రెండు ప్రదర్శించగలిగాడు అంటే దీన్నే అచింత్య భేద తత్వం అంటారు. రెండు పరస్పర విరుద్ధమైనటువంటి రెండు స్టేట్మెంట్స్ ఏకకాలం నిలవడం అది భగవంతుడికే సాధ్యం. అది మన లాజిక్ అందదు, మన రీజనింగ్ అది అందదు. అందుకే ఆయన సుప్రీం అనమాట. సో మన లాజిక్ కి మన రీజనింగ్ కి అందేది అయితే దెన్ ఆయన భగవంతుడు కాలేడు. ఎందుకంటే హీ సంథింగ్ బియాండ్ అవర్ ఇమాజినేషన్. సో సో మన లాజిక్ కి లేదా మన అండర్స్టాండింగ్ కి, మన క్యాల్కులేషన్స్ కి ఆయన అందే వ్యక్తి కాదు. కానీ భక్తితో, ప్రేమతో, ఒక విధి విధానంతో, ఒక గురువుని మనం కానీ గురు పరంపరలో గురువుని కానీ మనం కానీ వెళ్ళి సేవ చేసుకొని ఆ సైన్స్ నేర్చుకుంటే మాత్రం అప్పుడు మన లాజిక్ కి, రీజనింగ్ అన్ని అందుతాడు. లేకపోతే మనకు అందదన్నమాట. సో ఏ విధంగా అయితే సూర్య భగవాన్ లోపల ఉన్నాడు. సూర్యుడు యొక్క ఉపరితలం అది గుండ్రంగా ఉంటుంది, దాని కిరణాలు. సో సూర్యుడి కిరణాలు నిరాకారతత్వాన్ని ప్రదర్శిస్తాయి. సూర్యుడి యొక్క ఉపరితలం అది గోళాకారంలో ఉంటుంది, ఆకారం నుంచి నిరాకారం వస్తుంది. అలాగే మనం ఇదంతా ఏం లేదు, ఒక తత్వాన్ని ఒకరినే వేరే వేరే సాధన మార్గాల నుంచి వాళ్ళ యొక్క క్రమ పద్ధతిలో వాళ్ళు ఎదిగే క్రమాన్ని బట్టి వాళ్ళు చూసే ఒక వ్యక్తిని డిఫరెంట్ గా కనిపిస్తున్నాయి అంటారు. అదే ఎగ్జాంపుల్ అన్నమాట ఇక్కడ. సో కొండని దూరం నుంచి చూస్తే మన పైన దూరంగా చూసినప్పుడు అంత పెచ్చులుగా, కొంచెం తెల్లగా, కొన్ని దగ్గర పచ్చలుగా మచ్చల్లాగా కనిపిస్తుంది. కొంచెం మధ్య దూరంలోకి వెళ్ళినప్పుడు మళ్ళీ చెట్లు కనిపిస్తాయి మనకి. ఇంకా దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ చెట్లో అనేక జంతువులు, ఎన్నో బంధాలు, ప్రేమానురాగాలు, వాటి మధ్య ఎన్నో ఆటలు, పాటలు జరుగుతూ ఉంటాయి. అది అతి దగ్గరలోకి వెళ్ళినప్పుడు. బట్ దాన్నే ఒక దిశ చూసినప్పుడేమో ఏమి కనిపించలేదు, మధ్య దూరం వచ్చినప్పుడు కొంత కనిపించింది, అతి దగ్గరగా వెళ్ళినప్పుడు సర్వంగా అర్థం మనకు కనిపించింది. అట్లానే భగవాన్ అంటే పరిపూర్ణమైనటువంటి ఆకారం, భావాలు కలిగినటువంటి, అయితే అవన్నీ కూడా దివ్యమైనటువంటి ఆకారం, దివ్యమైనటువంటి భావాలు కలిగిన సచ్చిత్ ఆనంద విగ్రహం కలిగిన వాడు, సచ్చిదానంద రూపం కలిగిన వాడు. ఇది అత్యంత దగ్గరగా మనం భగవంతుని చూసినప్పుడు, అత్యంత దగ్గరగా సాధనలో ఆయన అత్యంత దగ్గరగా వెళ్ళినప్పుడు ఆయన మనకు ఒక వ్యక్తిలా కనిపిస్తాడు. అదే మన మధ్య మార్గంలో ఉన్నాం అనుకోండి, మనకు ఒక పరమాత్ముడుగా కనిపిస్తాడు. ఆ వ్యక్తి పరమాత్ముడు లాగా, అందరి హృదయాల్లో పరమాత్ముడు లాగా. ఇంకా దూరం నుంచి మనం
చూసాం అనుకోండి, ఆయనలోంచి వచ్చే వెలుగు ఒక ఒక నిరాకార తత్వం అనేటువంటి ఆ వెలుగుకి ఆకారం లేదు. ఆ వెలుగు ఆ నిరాకారం దాని బ్రహ్మజ్యోతి అంటారు అన్నమాట. కొంతమంది బ్రహ్మజ్యోతి దాకా వచ్చి ఆ బ్రహ్మజ్యోతే శాశ్వతం అనుకుంటారు, ఆ బ్రహ్మజ్యోతే ఫైనల్ అనుకుంటారు. వాళ్ళు అనుకుంటారు భగవంతుడు నిరాకారుడు అనుకుంటారు ఆ జ్యోతిని చూసేవాడు. మీరు అడగవచ్చు, ఇవన్నీ మనం ఎక్కడి నుంచి నిరూపించగలుగుతాం, ఎలా నిరూపించగలుగుతాం? సో అదే ఇప్పుడు మనం చూస్తాం. సో దీని ఎగ్జాంపుల్ ఏదంటే, కృష్ణుడు నుంచి వచ్చే వెలుగుని బ్రహ్మన్ అంటున్నాం. కృష్ణుడు ప్రతి హృదయంలో, అందరి హృదయంలో నిరాకారుడుగా ఉన్నాడని పరమాత్ముడుగా ఉన్నాడని చూస్తున్నాం. జంతువుల్లో, మనుషుల్లో, చెట్లలో, చేమల్లో అంతలో. అదే వసుదేవుడికి ఓకేనా దర్శనమిస్తూ తన ఎదురుగా కనిపిస్తా ఉన్నాడు. ఇంకా ముందుకు వెళ్తే ఒక్కొక్క రసం, ఒక సంబంధంతో భగవంతుడు అందరిని దగ్గర చేసుకుంటాడు. దిస్ ఈస్ ఫైనల్ అన్నమాట. బికాస్ ఆత్మ ఎమోషన్స్, రిలేషన్షిప్స్ కోరుకుంటుంది, ప్రేమ కోరుకుంటుంది. దిస్ ఈస్ అది డిఫాల్ట్ అనమాట. బై డిఫాల్ట్ ఆత్మ ఉంది అని అంటే ప్రేమని, అనురాగాలు కోరుకుంటుంది. అది ఎవరు తీర్చగలుగుతారో, అది రూపం ఉన్నటువంటి భగవంతుడు, రూపం ఉన్నటువంటి వ్యక్తి ఉంటే ఆ ప్రేమానురాగాలకి కనెక్ట్ అవ్వగలుగుతాడు, ఆ ప్రేమానురాగాన్ని ఇవ్వగలుగుతాడు. నిరాకారంలో మన ప్రేమను ఎలా పొందగలుగుతాం, నిరాకారంలో మన అనురాగాలు ఎలా పొందగలుగుతాము? చాలా తక్కువ, లేదు అసలు అక్కడ. సో ఆకారం కలిగిన భగవంతుడు నిరాకారతత్వాన్ని ప్రదర్శించవచ్చు కొన్ని కార్యాలకి, కొన్ని కార్యాలు నిరూపించి, కొన్ని కార్యాలు నెరవేర్చడానికి ఆయన నిరాకారతత్వం, తన శక్తిని ఉపయోగించవచ్చు ఆయన. కానీ శాశ్వతంగా మాత్రం ఆయనకి ఆకారం ఉంది. ఆకారం ఉన్నవాడు మాత్రమే తను అన్నిటినీ కూడా తన శక్తుల ద్వారా, నిరాకార శక్తుల ద్వారా సమస్తాన్ని ఆయన పాలించగలుగుతాడు. దాని భాగవతం 1వ స్కందం 2వ శ్లోకంలో వదంతి తత్వవిదస్ తత్వజ్ఞానమద్వయం బ్రహ్మేతి పరమాత్మేతి భగవాన్కి శబ్దతే. పరతత్వం నెరిగిన తత్వవిధులు అట్టి అద్వైతత్వమును బ్రహ్మము, పరమాత్మ లేదా భగవానుడిని పిలుస్తుంది. ఆ ఒక్క తత్వాన్ని కొంతమంది భగవాన్ అంటున్నారు, కొంతమంది పరమాత్మ, కొంతమంది బ్రహ్మన్ అంటున్నారు. భగవాన్ వేరు, పరమాత్మ వేరు, లేకపోతే బ్రహ్మన్ వేరని, బ్రహ్మజ్యోతి నిరాకారం వేరని కాదు. ఒక్కరిలోనే ఇవన్నీ చూస్తున్నారు. కాకపోతే వేరే వేరే దూరం నుంచి దాన్ని చూస్తున్నారు, వేరే వేరే సాధక మార్గాల నుంచి చూస్తున్నారు. దాన్ని ఉదాహరణకి జ్ఞానులు బ్రహ్మన్ వరకు వెళ్ళగలుగుతారు, యోగులు పరమాత్మ వరకు వెళ్ళగలుగుతారు, కానీ భక్తులు భగవాన్ వరకు వెళ్ళగలుగుతారు. సో నేను ఎగ్జాంపుల్ చెప్పుకున్నాను. సో ప్రభుత్వము నిరాకారం అయితే, ప్రభుత్వం అంటే శక్తి అని, ప్రభుత్వానికి ఆకారం ఉండదు. ప్రభుత్వం అన్న పదానికి, ప్రభుత్వాన్ని గీయండి అంటే గీస్తాం మనం, ప్రభుత్వాన్ని చూడండి అంటే చూస్తాం. ప్రభుత్వం అంటే అది శక్తి. ఎవరి శక్తి? ప్రధానమంత్రి శక్తి అది. సో ప్రధానమంత్రి ఆకారం ఉన్న వ్యక్తికి ఈ సమస్తం పాలించేటువంటి, అంటే తన ఉన్నటువంటి ఆ భారతదేశమా, ఇంకో దేశమో సమస్తం పాలించేటువంటి ఆ తత్వం నిరాకార తత్వం. తన శక్తి నిరాకారం ద్వారా సమస్తాన్ని ఆయన పాలిస్తున్నాడు అనమాట. బట్ అల్టిమేట్ గా ఆ శక్తి ప్రదర్శించాలంటే, సో ఆయనకంటూ ఒక వ్యక్తిగా, తెలివితేటలుగా, భావాలు వ్యక్తం చేసేవాడు లాగా, ఒక కమాండ్ చేసేవాడుగా మొత్తాన్ని కూడా ఆయన రూల్ చేస్తున్నాడు. సో ప్రభుత్వానికి ఆకారం లేదు, కానీ ప్రభుత్వం నడిపేటువంటి వ్యక్తికి ఆకారం ఉంది. అలాగే భగవంతుడు గోలోక బృందావనంలో శాశ్వతంగా అక్కడ ఉంటూ తన నిరాకారమైనటువంటి తన శక్తుల ద్వారా ఈ సమస్తాన్ని ఆయన అనేక అవతారాలలో, అనేక మంది దేవతల ద్వారా సో ఆయన మొత్తాన్ని కూడా ఆయన రూల్ చేస్తున్నాడు. ఏ విధంగా అయితే ప్రధానమంత్రి ఓకేనా తన మంత్రుల ద్వారా, ఓకేనా ఎంపీల ద్వారా, కలెక్టర్ల ద్వారా ఎట్లాగైతే ఆయన మొత్తం సమస్తాన్ని పాలిస్తున్నాడు, కానీ ప్రతి దానికి కూడా, ప్రతి దాంట్లో కూడా ఆ శక్తి ప్రదర్శించాలంటే దానికి ఒక కమిటీ హెడ్, లేదా ఒక స్టేట్ హెడ్, ఒక డిస్ట్రిక్ట్ హెడ్, అక్కడ మళ్ళీ వ్యక్తులే ఉన్నారు. సో ఆ విధంగా మనం కానీ గమనిస్తే ఆకారం ఉన్న ఆయన నిరాకారం తన శక్తితో సమస్తాన్ని ఆయన పాలిస్తున్నాడు. అలాగే ఎక్కడో గోలోకంలో, ఎక్కడో వైకుంఠంలో ఆ ఒక్క భగవంతుడు తన అక్కడ నుండే ఈ సమస్తాన్ని మొత్తం ఆధ్యాత్మిక జగత్తు, భౌతిక జగత్తు మొత్తాన్ని ఆయన తన శక్తుల ద్వారా ఆయన చేయగలుగుతాడు.
ఎలాగైతే ప్రధానమంత్రికి ఢిల్లీ క్యాపిటల్లో తనకంటూ ఒక నివాసం ఉంది, తనకంటూ తనకి ఇష్టమైన వాళ్ళు అక్కడ ఉన్నారు, అక్కడ ఉండి మొత్తాన్ని పాలిస్తారు. భగవంతుడు కూడా తనకి ఇష్టమైన ధామంలో, తన శాశ్వత ధామంలో ఉంటూ సమస్తాన్ని చూసుకోగలుగుతాడు. అందుకని 14-27 శ్లోకంలో ఆయన చెప్పనమాట, బ్రహ్మలోహి ప్రతిష్టాహం అమృతస్య వ్యయస్య చ శాశ్వతస్య చ ధర్మస్య సుఖస్యైకాంతికస్య చ. సో ఏమంటున్నాడు, ఇక అమృతమైనది, నశింపనది, నిత్యమైనది, చర్మ సుఖానికి సహజ స్థితి అయినట్టి నిరాకార బ్రహ్మనుకు నేనే ఆధారము. ఆ నిరాకార బ్రహ్మనికి నేను ఆధారం. ఎస్, నిరాకార స్థితి కూడా, నిరాకార బ్రహ్మస్థితి కూడా ఒక అమృతమైన, అక్కడ కూడా ఆనందం ఉంది, నిత్యమైన ఆనందం ఉంది, అక్కడ ఉంది. కానీ ఆ స్థితికి మూల కారణం, మూల ఆధారం ఎవరంటే ఆకారం ఉన్న భగవంతుడు. అందుకే కృష్ణుడు అంటున్నాడు నేను ఆధారం అంటున్నాడు. ఓకేనా? అందుకే కదా బ్రాహ్మణోహి ప్రతిస్థా అహం. అహం అహం అంటే నేను దానికి మూలాన్ని. అలాగే ఈశోపనిషత్ మంత్రం 15లో హిరణ్మయ పాత్రేన సత్యస్య హితం ముఖం తత్వం పునః అపావ్రను సత్యధర్మాయ ధృతస్థయే. ఓ దేవా, సకల జీవుల పోషించువాడా, నీ ముఖం నుండి నీ దేదివ్యమానమైన తేజముచే కప్పబడి ఉన్నది. నీ ముఖము ఒక తేజముచే కప్పబడి ఉన్నది. ఆ ఆచ్ఛాదనను తొలగించి నీ విశుద్ధ భక్తులకు నీ దర్శనము నొసుగుము. దయచేసి ఆ నిరాకార జ్యోతి ఏదైతే ఉందో, ఆ తేజం దేదివ్యంగా ఉంది, నీ ముఖం నేను చూడలేకపోతున్నాను, ఇది కప్పేస్తుంది, నీ ముఖం నేను చూడలేకపోతున్నాను. సో దయచేసి నువ్వు దాన్ని తొలగించి ఈ విశుద్ధ భక్తుడికి నాకు దర్శనం స్వామి అంటున్నాడు. ఇది ఉపనిషత్తు చెప్తున్నాయి, ఇవన్నీ ఈశోపనిషత్తు. సో ఉపనిషత్తులో ఒక సాధకుడు తన సాధన చేస్తూ 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 నిరాకార బ్రహ్మం దాకా వచ్చాడు. కానీ నిరాకార బ్రహ్మం అది అంతమనుకోవటం, అది అత్యంతమైన స్థాయి అనుకోవట్లేదు. అది ఆ భగవంతుని వేడుకుంటున్నాడు, ఇది కాదు నేను నీ అత్యంత వస్తుంది, నాకు తెలుసు, నీకంటూ ఒక దివ్యమైన ఒక రూపం నీకు ఉంది, కానీ అది నేను చూడలేకపోతున్నాను, ఎందుకంటే ఈ తెర అడ్డుగా వస్తా ఉంది, నేను చూడలేకపోతున్నాను, దయచేసి నువ్వు దాన్ని అడ్డు తొలగించంటున్నాడు. అంటే ఆ సాధకుడికి అంతిమ గమ్యం సచ్చిదానంద రూపము, దేదివ్యమైనటువంటి రూపమైనటువంటి భగవాన్ స్వరూపం అని కూడా అనుకుంటున్నాడు. ఇది ఉపనిషత్తు చెప్తుంది ఈ మాట. కృష్ణ ఇక్కడ మమ అహం అని అంటున్నాడండి. ఇక్కడ కృష్ణ అనే అర్థం, ఇక్కడికి వేరే అర్థమే లేదు. సో చాలా మంది నిరాకారమైనటువంటి భగవంతుడు ఈ సకారమైనటువంటి కృష్ణుడిగా వచ్చి ఇవన్నీ మనకి చెప్తున్నాడు, లేకపోతే నిరాకారమైనటువంటి భగవంతుడు రాముడు అనేటువంటి అవతారం ఒకటి తీసుకొని ఇంకొక పని చేశాడు ఇక్కడ, లేదా ఇంకొక కార్యం నిర్వర్తించాడు అని అంటున్నాడు. సో అది ఆయన కృష్ణుడి స్టేట్మెంట్స్ మనం చూస్తాం. ఓకేనా? ఈయనకంటే ఇంకా నిరాకారుడు ఒక ఎవరు ఉన్నారా, లేదా నిరాకారం నుంచి ఈయన వచ్చాడా, ఆయన ఏజెంట్ కింద ఈయన పనిచేస్తున్నాడా, అది మనం చూస్తాం. సో 9వ అధ్యాయం 34వ శ్లోకంలో మన్మనాభవ మద్భక్తో మధ్యాజీ మా నమస్కులు మాం ఏ వైశసి యుక్తైవం ఆత్మాన మత్పరాయణ. చూడండి, నీ మనసు సదా నా గురించే ఆలోచించండి, నిమగ్నము చేయము, నా భక్తుడు కమ్ము, నాకు నమస్కరించుము, నన్ను పూజించుము, పూర్తిగా నా యందే లగ్నము చెంది నీవు తప్పకుండా నన్ను చేరుకుంటావు. కదా నీ మనసు నా మీద, నన్నే ఆలోచించు, నా మీద నిమగ్నం చేయి, నా భక్తుడు కమ్ము, నన్ను నమస్కరించు. నిరాకారతత్వం అనేది అతి ముఖ్యమైనది, అది ఉన్నతమైనది. అయితే ఆయన చెప్పచ్చు, నువ్వు ఆయన్ని పూజించు, నీ జీవితాన్ని అర్పించు, సర్వదా నీ మనసు అంతా ఆయన మీద పెట్టు, తప్పకుండా నువ్వు ఆయన చేరుకుంటావు. అప్పుడు కృష్ణుడు ఎందుకు అనవసరంగా క్లెయిమ్ చేసుకోవాలి? కృష్ణుడు ఎందుకు ఆయన మధ్యలో వచ్చి తన గొప్పగా ఎందుకు చెప్పుకోవాలి ఆయన ఇక్కడ? సో దాన్ని నిరూపిస్తూ మళ్ళీ అదే శ్లోకాన్ని మళ్ళీ భగవద్గీత రెండోసారి రిపీట్ చేస్తున్నారు. ఆల్మోస్ట్ మన్మనాభవ మద్భక్తో మధ్యాజీ మాం నమస్కురు మాం ఏ వైశ సత్యంతే విద్యాని ప్రియోసి. భగవద్గీతని శంకరాచార్యులు, రామాచార్య మధ్వాచార్యులు వేదాల యొక్క సారాంశం కింద మనం చెప్తున్నాం. వేదాల సారాంశం
కృష్ణుడు దేవాదేవుడు. మనమందరం కూడా ఆయన విషయాలను భక్తితో మళ్ళీ మనం ఆయన చేరుకోవచ్చు. ఈ జన్మముక్తి జరా నుంచి మనం బయటపడడానికి ఇది ఒకటే మన దగ్గర ఉన్నటువంటి దాని సారం అని చెప్పి అందరూ ఒప్పుకుంటున్నారు. మరి కృష్ణుడు ఇక్కడ నన్ను పూజించండి, నన్ను నమస్కరించండి, నా వైపు మీరు రండి అన్నప్పుడు, మరి ఆదిశంకరాచార్య నిరాకారతత్వం హయ్యెస్ట్ అని తెలిసినప్పుడు, అలాంటప్పుడు ఈ పుస్తకాన్ని ఎందుకు ప్రమోట్ చేయాలి ఆయన? సో ఏమంటాడు కృష్ణుడు? నీవు నాకు ప్రియమిత్రుడు అయిన కారణంగా అన్నిటికంటే గుహ్యతమ జ్ఞానమైన నా పరమోపదేశము నీకు చెబుతున్నాను. ఇది నీ హితము కొరకే కనుక దీనిని వినుము. సో యాక్చువల్గా ఈ శ్లోకం తప్పైంది భావం. సో ఇక్కడ సేమ్ దాన్నే మన్మనాభావ మద్భక్తో మధ్య మళ్ళీ రెండోసారి రిపీట్ చేస్తాడు. దీన్ని 2 సార్లు ఎందుకు రిపీట్ చేయాలి ఇదే పదాన్ని? మళ్ళీ అదే అబద్ధాన్ని మళ్ళీ చెప్తున్నాడు కృష్ణుడు. సత్యంతే, అదే నేను సత్యంగా నేను చెప్తున్నాను. మామేవైషి సత్యంతే ప్రతిజాని ప్రియోసిమే. సో నేను నీ ప్రియము కొరకు దయచేసి నువ్వు నేను చెప్పినట్టు చెయ్యి. అదే సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వం సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మా శుచి. సర్వ విధమైన ధర్మమును త్యజించి కేవలం నన్నే శరణు పొందుము. నిన్ను సర్వ పాపం నుండి నేను ముక్తిని కావించును, భయము నందుకుము. సో అన్ని ధర్మాలు పక్కన పెట్టి, అన్ని మార్గాలు పక్కన పెట్టేసి నన్ను శరణు వేడు, కేవలం నన్ను శరణు వేడు. మామేకం. చూడండి, మరి సర్వ పాపం నుండి మొత్తం నేను చూసుకుంటా నీ పాపాలను, నీకు ముక్తి కూడా నాది బాధ్యత. సో తను మాటిస్తున్నాడు. సో 7వ అధ్యాయం 7వ శ్లోకంలో మత్తఃపరతరం నాణ్య. సో దీంట్లోకి వెళ్ళి చూస్తే, ఓ ధనంజయ, నాకంటే శ్రేష్టమైన సత్యం వేరేది లేదు, లేనే లేదంటున్నాడు. సో శ్రేష్టమైన సత్యం ఇంక లేదంటున్నాడు. అంటే ఇంకే నిరాకారం, ఇంకా పైన ఇంకా ఏదో వేరే అతీతమైన శక్తి ఇంకేం లేదు. దారంలో ముత్యాలు కూర్చోబెట్టినట్లు సమస్తము నా పైన ఆధారపడి ఉన్నది. ఇది మొత్తం నా మీద ఆధారపడింది. నేను కనబడలే అక్కడ. ఈ సమస్యలో మేము చూడలేదు నన్ను. ఎందుకంటే ముత్యాల హారం లాగైతే దారం కనిపించదు, ఈ సమస్యలో నేను కనిపించింది. కానీ మొత్తానికి మూలం నేను. ఎందుకంటే నా పైన ఇంకేమీ లేదంటున్నాను. నాకంటే శ్రేష్ఠాన్ని సత్యం ఇంకే లేదు. మనం చెప్పినట్టుగా నిరాకారం ఒకటి ఉండేమో, అతీతమైన శక్తి ఒకటి ఉంది. ఆ నిరాకారం నుంచి అధిక శక్తి నుంచి కృష్ణుడు, రాముడు, అనేక సమస్తం వచ్చినాయి అని మనం అన్నట్లయితే, అప్పుడు భగవద్గీత మనకి పచ్చి అబద్ధం చెప్తున్నట్టు అర్థం. అప్పుడు కృష్ణుడు మనకి అబద్ధాలు చెప్తూ మనల్ని మిస్లీడ్ చేస్తున్నాడు అన్నమాట. నిరాకారం వైపు పోనీయకుండా తన వైపు లాక్కుంటున్నాడు. అప్పుడు భగవద్గీతనే తప్పు వస్తుంది. అప్పుడు భగవద్గీత మనం పాటించాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే నాకంటే వేరే సత్యం లేదంటున్నాడు. మరి నిరాకారం అనేది సత్యం అయితే, నాకంటే వేరే సత్యం నేను చెప్తున్నట్లయితే, అప్పుడు భగవద్గీత మొత్తం తప్పే. కాబట్టి మనం అర్థం చేసుకోవాల్సింది అంటే, నిరాకార తత్వము ఆయన మీద ఆధారపడింది, ఆయన నుంచే వచ్చింది. 14:27 మనం చూసాం. ఈ పాయింట్ మనం చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి అన్నమాట. నాకంటే ఇంకా వేరే అతీతమైనటువంటి ఏది లేదనుకున్నాం. లేకపోతే ఆయనకి మొహమాటం లేదు, ఆయనకి ఏమి ఇబ్బంది లేదు. నా పైన ఇంక చెప్పొచ్చు నాకంటే శ్రేష్టమైన సత్యం ఇంకోటి ఉంది అని. మరి ఆయన ఎందుకు అలా చెప్తున్నాడు? మరి మన భగవద్గీత అద్భుతమైన గ్రంథం, పరమ సత్యం ఈ గ్రంథం అని మనం ఎందుకు ప్రచారం చేస్తాం అన్నప్పుడు, మరి ఆచార్యులందరూ కూడా ఈ పుస్తకాన్ని చదవమంటున్నారు. ఎందుకంటే దీంట్లో, అందుకని ఇక్కడ కృష్ణుడు మా అహం మమ అన్నాడంటే, నేను అంటే ఇక్కడ కృష్ణ అని అర్థం, కృష్ణుడే అని అర్థం. ఇక్కడ మళ్ళీ కృష్ణుడు ఆకారం నుంచి నిరాకారం నుంచి ఆకారంలోకి వచ్చాడు. ఈయన ఆ నిరాకారం అంటే పరమ సత్యము. ఆయన తరఫున ఈయన మాట్లాడుతున్నాడు. దాన్ని మాట్లాడలేక ఈయన పంపించారా, లేదా ఆయన పక్కన పెట్టేసి మొత్తం నేనే అని చెప్పేసి ఈయన తన గర్వాన్ని, తన అహంకారం ప్రదర్శించుకున్నాడే కృష్ణుడు. ఇక్కడ నేను అంటే కృష్ణనే ఫైనల్ అని అర్థం, కృష్ణ హైయెస్ట్ అని అర్థం, కృష్ణ టాప్ మోస్ట్ అని అర్థం, ఆయనకి మించి ఇంకెవరు లేరని అర్థం. దీని శ్లోకం యొక్క
అయితే నేను కనబడలే ఇక్కడ నిరాకారంగా మీకు ఈ సమస్తం అద్భుతంగా నడుస్తా ఉంది అని అంటే ఓకే. అంటే సైన్స్ చెప్పినట్టుగా ఇక్కడ ప్రకృతి దానికి అది నడుస్తూ ఉంది, ప్రకృతి మొత్తం కంట్రోల్లోకి వెళ్తుంది, ప్రకృతి దానికి అది నడుస్తుందని కాదు. ఇక్కడ నేనున్నాను కాబట్టి అది మీకు కనబడట్లేదు. ముత్యాల హారంలో హారం ఉన్నట్టు అది మనకు కనబడకుండా ముత్యాలు అద్భుతంగా అరేంజ్ చేసిందో అలాగే నేను కూడా అద్భుతంగా అరేంజ్ చేసిన అర్థం. సో 9వ అధ్యాయం 11వ శ్లోకంలో అవజానంతి మా మూల, నేను మానవ రూపంలో అవతరించినప్పుడు మూర్ఖులు నన్ను పరిహాసం చేస్తారు. నేను మానవ రూపంలో వచ్చినప్పుడు మూర్ఖులు ఏం చేస్తారు? పరిహాసం. సమస్తానికి పరమ ప్రభు అయిన నేను నా దివ్య స్వభావాన్ని వారు ఎరుగరు. నేను పరమ ప్రభువుని వాళ్ళకి తెలియదు, నా దివ్య స్వభావం వాళ్ళకి తెలియదు. నేను మనిషిగా వచ్చినప్పుడు అంటే మనిషి రూపాన్ని నేను తీసుకున్నప్పుడు, నేను మనిషి రూపంగా నేను ఇక్కడికి వచ్చినప్పుడు నేను అందరూ మామూలు మనిషి అనుకుంటారు ఈ మూర్ఖులంతా. ఎందుకంటే కృష్ణ లీలన్నీ నార్మల్ పర్సన్ లాగే ఉంటుంది. అందుకని మనం కూడా అప్పుడప్పుడు ఆయన ఆర్డినరీ పర్సన్, ఆయన దొంగ, ఆయన మోసగాడు, రాజకీయం చేశాడు అని చెప్తాం మనం. కానీ ఆయన ఏమంటాడు? నా పరమ స్వభావం, దివ్య స్వభావం ఏంటో వీళ్ళకి తెలియదు, అసలు నేనేంటో వాళ్ళకి తెలియదు. కానీ నేను ఈ రూపంలో వచ్చినప్పుడు అందరూ నన్ను హేళన చేస్తారు, పరిహాసం చేస్తారు. అయితే ఎందుకు ఆయన ఈ రూపంలో అంటే యాక్చువల్ చెప్పాలంటే ఓకేనా, ఆయన మనిషి రూపంలో రాలా. ఆయన మనిషి రూపంగా ఆయన రాలేదు ఇక్కడికి. ఆయన రూపాన్ని మనకిచ్చాడు అన్నమాట మనకి. అందుకనే మ్యాన్ ఈజ్ మేడ్ ఇన్ ది ఇమేజ్ ఆఫ్ గాడ్ అంటే ఏంటంటే భగవంతుడి యొక్క రూపాన్ని మనకి ఇచ్చాడు. ఆయనకి ఏ విధంగా అయితే తల, రెండు కళ్ళు, 2 చేతులు, ముక్కు ఇలాగైతే ఆయన ఎలాగైతే ఉంటాడో తన రూపాన్ని మనకి ఇచ్చాడు అన్నమాట. ఎందుకు ఇచ్చాడని తర్వాత చూద్దాం. ఆయన రూపాన్ని మనకి ఇచ్చాడు, అందుకని మ్యాన్ ఇస్ మేడ్ ఇన్ ద ఇమేజ్ ఆఫ్ గాడ్ అని చెప్పింది. కానీ మనం ఏమనుకుంటున్నాం అంటే మన రూపం ఆయన తీసుకుని అనుకుంటున్నాడు, అంటే మన శాశ్వత రూపం, మన రూపం ఆయన తీసుకుని ఆయనకు వచ్చాడని మనం అనుకుంటున్నాం. ఆయన రూపాన్ని మనకిచ్చాడు. అది మనకి క్లియర్గా అర్థం చేసుకోవాలన్నమాట. ఆ పాయింట్ అర్థం చేసుకోవాలి. ఇంకోటి ఏమన్నాడు? 7వ అధ్యాయం 24వ శ్లోకం, అవ్యక్తం వ్యక్తి మాపన్ను, నన్ను పూర్తిగా ఎరుగనట్టి బుద్ధిహీన జనులు దేవదేవుడైన నేను మృత నిరాకారుణ్ణని ఉంది ఇప్పుడు ఈ రూపంలో పొందినని తెలుస్తారు. అల్పజ్ఞానం వల్ల వారు నశింపునేది ఉత్తమమైనది అయిన నా మహోన్నతమైన స్వభావం వాళ్ళు తెలుసుకోలేరు. సో బుద్ధిహీనులు ఏం చేస్తారంట? మృత నేను నిరాకారుడని, ఆ తర్వాత ఆకారంలోకి వచ్చానని అనుకుంటారు. అయితే వాళ్ళకి నా మహోన్నత నా స్వభావం తెలియదు అంటున్నారు. క్లియర్. మళ్ళీ సో ఏవైతే ఈ ప్రపంచంలో మనం డౌట్స్ అనుకుంటున్నామో, ఏదో కన్ఫ్యూజన్ అనుకుంటున్నామో, నిరాకారం నుంచి భగవంతుడు వచ్చాడు, వీళ్ళంతా మనుషులే, ఒక దేవుళ్ళు అయినారు అని ఏవైతే ఈ కాన్సెప్ట్స్ లేదా ఈ ఐడియాస్ ఇస్తున్నారో భగవద్గీత పూర్తిగా కృష్ణుడు ఖండించేస్తున్నారు, ఆచార్యులు ఖండించేస్తున్నారు. సో ఏ విధంగా ఆ కృష్ణుడే, ఆ ఒక్క తత్వమే ఆయనే, ఆయనే బ్రహ్మను, ఆయనే పరమాత్మ, ఆయనే భగవాన్. ఇంకా ఆయనకి మించి ఆయన తర్వాత ఇంకెవరు లేరని మనకు తెలుస్తుంది. ఇలాగే చెప్పినట్టుగా బ్రాహ్మణోహి ప్రతిష్టాహం. సో ఆయనే తన బ్రహ్మజ్యోతి ద్వారా తనలో వచ్చే తేజస్సుని బ్రహ్మన్గా, బ్రహ్మజ్యోతిగా, దానికి ఆధారం ఆయనే. సో ఆ బ్రహ్మణ ఏదైతే ఉందో, ఆ పరంజ్యోతి ఏదైతే ఉందో, అది తన యొక్క రూపం నుంచి వచ్చినటువంటి తేజస్సు అని అర్థం. అంటే ఆయనే దానికి మూలమని తెలుస్తుంది, ఆయనే బ్రహ్మన్ కూడా. అలాగే ఆయనే పరమాత్మ కూడా. సర్వశిచాహం హృది సన్నివిష్టం 15వ అధ్యాయం 15వ శ్లోకంలో అందరి హృదయాల్లో నేను పరమాత్ముడిగా ఉంది, వాళ్ళకి ఎప్పుడు జ్ఞాపకం, జ్ఞానం, మరుపు కావాలో అవన్నీ కూడా ఇచ్చేది నేనే అంటున్నాడు. వేదాలన్నిటి ద్వారా నేనే తెలియదగిన వాడిని, నిజానికి నేనే వేదాంత కర్తం, నేనే వేదాలను ఎరిగిన వాడిని. వేదాలు తెచ్చిన వాడిని మొత్తం సమస్తము వేదాంత కర్తను కూడా నేనే, వేదాల ద్వారా ఫైనల్ గా తెలియదగిన వాడిని నేనే, ఫైనల్ గా తెలుసుకోవాల్సింది కూడా ఆయన. 11వ అధ్యాయం 52వ శ్లోకంలో అయితే మీరు క్లియర్ చేసి వచ్చి ఇక్కడైతే ఏమని ఇప్పుడు చూడండి. 52వ శ్లోకంలో శ్రీ భగవానుడు పలికాడు,
అర్జున, ఇప్పుడు నీవు చూస్తున్న నా ఈ రూపం చూడడానికి దుర్లభమైనది, ఎంతో ప్రియమైనది, ఎంతో ప్రియమైనది. ఈ రూపం చూసే అవకాశం దేవతలు కూడా నిత్యం కోరుకుంటారు. దేవతలు కూడా నిత్యం కోరుకుంటారు. నువ్వు ఏదైతే ఈ రూపాన్ని చూస్తున్నావో ఇది దివ్యమైనది, దుర్లభమైనది. ఎవరు చూడలేరు ఈ రూపాన్ని, అవకాశం కూడా లేదు వాళ్ళకి. ఈ అవకాశం చూసేదానికి నిత్యం దేవతలు తప్పిస్తూనే ఉంటారు. ఈ రూపం ఫైనల్ రూపం, హైయెస్ట్ ఆయన. అలాగే ఈ రూపం చూడాలంటే నీ దివ్యనేత్రంతో నీవు చూస్తున్న ఈ రూపము విదధ్యాయం చేయగాని, కఠోరమైన తపస్సు చేయగాని, ధ్యానము చేయగాని, పూజించేదానికి అర్థం కాదు. మనిషి నన్ను యథార్థంగా చూడడానికి ఇవి సాధనాలు కావు. సో వీటి వల్ల నేను నా యొక్క ఫైనల్ భగవాన్ స్వరూపాన్ని వీళ్ళు చూడలేరు వీటి ద్వారా. మరి దేని ద్వారా చూడగలుగుతారు? భక్త్యాత్మన్నయ్య సఖ్య 11:54. కేవలం అనన్య భక్తి ద్వారానే నీ ముందు నిలబడినట్లుగా నేను యథార్థంగా అర్థమవుతాను. భక్తి ద్వారా, అనన్య భక్తి అంటే కేవలం కృష్ణుడు సరెండర్ అవుతుంది, కృష్ణుడు చెప్పినట్టుగా వింటేనే, అదే ప్రాసెస్లో మనం వెళ్తేనే ఆ రూపం చూడగలుగుతాం. ఆ విధంగా ప్రత్యక్షంగా చూడబడతాను, ప్రత్యక్షంగా డైరెక్ట్ గా నేను చూడగలుగుతాను. కేవలం ఈ రకంగా నీవు నా అవగాహన రహస్యాలకు ప్రవేశించగలవు. అప్పుడే నువ్వు నా రహస్యాలను అర్థం చేసుకోగలుగుతావు, నా తత్వాన్ని అర్థం చేసుకోగలుగుతావు, నేనేంటో నీకు తెలుసు. సో అది కేవలం అనన్య భక్తితో. ఇప్పుడు చూద్దాం 12వ అధ్యాయంలో 1-8 శ్లోకం వరకు. ఆకారం ఉంది అని సాధన చేసే సాధకులు, ప్రాక్టీషనర్స్, నిరాకారం వైపు సాధన వైపు వెళ్ళేటువంటి సాధకులు, ప్రాక్టీషనర్స్. ఓకే, ఆకారం ఉంది అంటే కృష్ణుడు ఆకారం ఉన్న కృష్ణుడి వైపు ఎవరైతే సాధన చేసుకుంటూ ప్రాక్టీస్ చేసి ఎవరైతే వెళ్తారో అది వన్ గ్రూప్ ఆఫ్ మెంబర్స్. నిరాకారమే అంతిమం అనుకుంటూ వెళ్ళేటువంటి కొంతమంది ప్రాక్టీషనర్స్, కొంతమంది సాధకులు. సో వాళ్ళ యొక్క స్థితిగతులు ఏంటి, వాళ్ళు ఎలా ఉంటారు, వాళ్ళు ఎలా చేస్తారు, వాళ్ళ యొక్క పరిస్థితి ఎలా ఉంటుంది అని కృష్ణుడే స్వయంగా మాట్లాడతారు అన్నమాట. ఎందుకంటే అర్జునుడు ఒక ప్రశ్న వేస్తాడు ఇక్కడ, ఏమని? 12వ అధ్యాయంలో 1వ శ్లోకంలో, నీ భక్తియుత సేవలో సర్వదా యుక్తంగా నెలకొన్న వారా లేదా అవ్యక్తమైన నిరాకార బ్రహ్మను అర్చించేవారా? వీరిలో ఎవరు పరిపూర్ణంగా భావింపబడతారు? నీకు ఆకారం ఉందని చెప్పి సర్వదా భక్తుల సేవలో నీ వైపు వెళ్ళే వాళ్ళు పరిపూర్ణులా, లేకపోతే నిరాకార బ్రహ్మము అంతిమం అనుకొని తద్వారా ఆ విధంగా అర్చించే వాళ్ళు పరిపూర్ణులా? దయచేసి వీళ్ళందరూ ఎవరు బెస్ట్, ఎవరు ఫుల్ఫిల్డ్ మెంబర్స్ అని అడుగుతున్నాడు. అని కృష్ణుడు అంటాడు 12వ అధ్యాయం 2వ శ్లోకంలో, నా సాకార రూపం పైనే తమ మనసుని స్థిరపరిచి మహోన్నతమైన దివ్యమైన శ్రద్ధతో నన్ను అర్చించడంలో సర్వదా నెలకొని ఉన్న వారే అత్యంత పరిపూర్ణని నేను భావిస్తున్నాను. నా రూపం పైన ఎవరైతే తమ మనసుని స్థిరపరిచి మహోన్నతమైన దివ్యమైన శ్రద్ధతో నన్ను అర్చించేడు, నన్ను పూజించేవాళ్ళు సర్వదా నెలకొన్న వారే, నా గురించి తప్పిస్తూ, నా గురించే మాట్లాడుతూ, నా గురించి ఆలోచిస్తూ ఉన్న వాళ్ళే అత్యంత పరిపూర్ణని నేను భావిస్తున్నాను. అంటే డివోటీస్, కృష్ణుడికి సచ్చిదానంద రూపము, ఆయన భావాలకు అర్థం చేసుకొని నిరంతరం ఆయనే తలుచుకున్న వాళ్ళు పరిపూర్ణులని కృష్ణుడే స్వయంగా ప్రకటిస్తాడు ఇక్కడ. అలాగే 12వ అధ్యాయంలో 3-4 శ్లోకాలు, కానీ ఇంద్రియానుభూతికి అతీతమైనది, సర్వవ్యాపకమైనది, ఊహాతీతమైనది, మార్పు లేనిది, స్థిరమైనది, కదలనిది అయిన అవ్యక్తమును అంటే పరతత్వపు నిరాకార భావము పూర్తిగా అర్చించే వ్యక్తులు సమస్త ఇంద్రియముల నిగ్రహము ద్వారా, అందరి పట్ల స్వభావం కలిగి ఉండడము ద్వారా సర్వుల సంక్షేమంలో నెలకొన్న వారై చివరకు నన్ను పొందుతారు. ఎవరైతే నిరాకార చదువుకున్నారో సో వాళ్ళు కూడా చివరికి నన్ను పొందుతారు. బెస్ట్ మాత్రం డివోటీస్, భక్తులు, నిరంతరం ఆయన గురించి తలుచుకుంటూ, ఆయన సేవించుకుంటూ, ఆయన పూజించుకునే వాళ్ళు బెస్ట్. కానీ నిరాకారులు కూడా నా దగ్గరికి వస్తారు, చివరికి పొందుతారు అని చెప్తూ 12వ అధ్యాయం 5వ శ్లోకంలో
పరమపురుషుని అవ్యక్త నిరాకారతత్వం పట్ల మనసును ఆసక్తమైన వారికి ప్రగతి చాలా కష్టంతో కూడుకుంది. కానీ నిరాకారం అనేటువంటి తత్వంతో వెళ్ళేటువంటి సాధకులకి వాళ్ళ ప్రాక్టీస్ చాలా కష్టంతో కూడుకుంది అనమాట. ఆ ప్రాక్టీస్ అంత ఈజీ కాదు. ఆ పద్ధతిలో ముందుకు పోవడం దేహదారులకు సర్వదా కఠినమే. 2 మార్గాలు ఉన్నాయి. ఒక మార్గంలో భగవంతుని నిరంతరంగా తలుచుకుంటూ హ్యాపీగా ఆయన త్వరగా వెళ్ళిపోవడం. ఇంకో మార్గం ఉంది, చివరికి ఆయన చేరుకుంటారు. బట్ ఆ పోయే మార్గం అంతా చాలా కష్టంతో కూడుకున్న మార్గం. ఇది ఎవరు చెప్తున్నారంటే కృష్ణ చెప్తున్నారు స్వయంగా. అంటే భగవంతుని నిరాకారం అనుకొని మనం సాధన చేస్తే అతని ప్రయాణంలో పడేటువంటి ఇబ్బందులు తన చివరికి చేరుకుంటాడు. ఎందుకంటే తన సాధన సిన్సియారిటీ ఉంది. ఎందుకంటే తను కూడా ఇంద్రియాల్లో నిగ్రహంలో పెట్టుకున్నాడు, తను కూడా ధ్యానం చేస్తున్నాడు, తను కూడా ఈ లౌకిక ఈ సమాజంలో ఎటువంటి ఆకర్షణ లోడు కాబట్టి ఎందుకంటే హీ సిన్సియర్. బట్ అతను ఏమనుకున్నాడు, గమ్యం వచ్చి నిరాకారం అనుకుంటున్నాడు. ఆ నిరాకారం అనుకునే ఆ గమ్యంలో తన అనేకమైనటువంటి ఎన్నో ఇబ్బందులు పడాలి ఆయన. కానీ భక్తుడు ఆకారం అనుకున్న భక్తుడు, ఆకారం అనుకున్నటువంటి భగవంతుడికి వెళ్ళే సాధకులు చాలా సింపుల్ గా, చాలా ఈజీగా, చాలా త్వరగా చేరుకుంటారని కృష్ణుడు చెప్తున్నాడు అన్నమాట ఇక్కడ. కాబట్టి 6-7 శ్లోకాలు 12వ అధ్యాయం. కానీ ఓ పార్థ, తమ సమస్త కర్మలను నాకే అర్పించి గతి తప్పకుండా నాకే భక్తులై భక్తుత సేవలు నెలకొని తమ మనసును నాపైనే సంలగ్నం చేసి నిరంతరము నన్ను ధ్యానిస్తూ అర్చించే వారికి నేను జన్మ మృత్యు సాగం నుండి నేను శీఘ్రమే రక్షించేవాడినవుతాను. సో జన్మ మృత్యు నుంచి శీఘ్రమే నేనే వాళ్ళని బయటికి తీసుకొచ్చేస్తాను. ఎవరిని? తమ కర్మల్ని నాకే అర్పించి, వాళ్ళు గతి తప్పకుండా, ఇంకెట్టు పోకుండా, ఇంకెవరి గురించి పోకుండా నాకే భక్తులై భక్తుత సేవలు నెలకొని మనసును నాపైనే సమర్థం చేసి నిరంతరం నన్నే ధ్యానం సర్చించే వారికి నేను జన్మ మృత్యు సాగరం నుండి శీఘ్రమే రక్షించేవాడిని అవుతాను. అంటే కృష్ణ పర్సనల్ రెస్పాన్సిబిలిటీ తీసుకోబోతున్నాడు. మనకు కావాల్సి అదే కదా, జన్మ మృత్యు నుంచి మనం బయటపడాలంటే మన ఏకైక లక్ష్యం ఈ ఆధ్యాత్మిక మార్గంలో. అది సాధన, మనం ఆకార రూపంలో వెళ్ళినా నిరాకార రూపంలో వెళ్ళినా సాధకులు అందరూ చేసేందుకు మళ్ళీ మళ్ళీ జన్మెత్తకూడదని. అయితే ఎవరైతే కృష్ణుడి మీద వాళ్ళ జీవితాన్ని పణంగా పెట్టి వాళ్ళ జీవితాన్ని కొనసాగిస్తారో కృష్ణుడు పర్సనల్ రెస్పాన్సిబిలిటీ, నేను వాళ్ళని శీఘ్రమే, శీఘ్రం అంటే ఏంటి? అతి త్వరలో జన్మ మృత్యు సాగరం నుండి నేను ఒకరిని రక్షిస్తానంటున్నాను. మరి నిరాకారం బెస్ట్ అయితే, నిరాకారం అత్యంత శక్తివంతమైంది అయితే, మరి నిరాకారం వచ్చి ఏ విధంగా వీళ్ళని కాపాడుతుంది ఆ నిరాకార సాధకులు? సో దేవాదేవుడు శ్రీకృష్ణుడు సో క్లియర్ చేస్తున్నాడు. మరి ఆకారం ఉందో నిరాకారం ఉందో ఇంకేమైనా దేవుడు ఉన్నారో దేవుడు లేరో అని మనం పక్కన పెడితే ఈ ఒక్క శ్లోక, ఈ 2 శ్లోక సాల్వ్. మన లైఫ్ కృష్ణుడి మీద, మన ఇంద్రియాలు, మన మనసు, మన బుద్ధి అన్ని అటువైపుగానే వెళ్తున్నట్లయితే శీఘ్రమే హీ విల్ హెల్ప్ అవుట్, ఆయన రక్షిస్తాడు మనకు. కాబట్టి మనం గమనిస్తే కృష్ణుడి యొక్క రూపము, లీలలు చూడడానికి మనుషుల్లాగే ఉంది, కానీ అవి దివ్యమైనటివి అంటే మన లాజిక్కి లేదా మన రీజనింగ్కి అవి అందవు, మన తర్కానికి అందవు. మనిషిలాగే ఉన్నాడు, కనబడడానికి మనిషిలాగే కనిపిస్తున్నాడు, కానీ మన కేటగిరీలో వేసుకోబడ్డాయి. అందుకే ఆయన 4వ అధ్యాయం 9వ శ్లోకంలో జన్మ కర్మేచే మే దివ్యం ఏవం యో వేతి తత్వతః త్యక్వా దేహం పునర్జన్మ నైతి మామేతి స్వార్థన. నా జన్మ, నా లీలలు దివ్యమైనవి. అది తత్వంతో ఎవరైతే అర్థం చేసుకుంటారో వాళ్ళకి మళ్ళీ ఇంకా జన్మ ఉండదు. మళ్ళీ వాళ్ళు చూడడానికి మనలాంటి పనులు చాలా పనులు చేశాడు ఆయన. దొంగతనం చేయడం, ప్రేమించడం, మోసం చేయడం, అబద్ధాలు చేశాడు. కానీ దాంతోపాటు గోవర్ధనగిరి కూడా ఎత్తాడు, విశ్వరూపం కూడా చూపించాడు, సూర్యుని సైతం ఆపాడు. అవి మనం చేయగలమా? లేదా ఒక సర్వసాధారణ మనిషి చేయగలడా?
కష్టం. కానీ మనం ఏం చేస్తామంటే మనిషిగా ఆయన చేసిన పాత్ర మాత్రమే మనం ఎక్కువ ఎంఫసిస్ అంటే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చేసి ఈయన కూడా మనిషినే అనుకుంటాం. మరి ఒక మనిషి 16,108 మందితో ఉండగలుగుతాడు ఒక మనిషి ఏకకాలంలో? 16,108 మందికి 16,108 ప్యాలెస్ పెట్టాడు. మనం చేయగలమా ఆ పని? 16,108 మందిని ఏకకాలం తృప్తిపరచగలిగాడు. మనం చేయగలమా ఆ పని? దట్ ఈస్ వై ఈస్ కాల్డ్ as గాడ్. సుప్రీం అంటే మన ఊహలకి, మన మన స్థాయికి మనం ఊహించలేదు. మన ఏకకాలంలో మన ఇంట్లో వాళ్ళని మనం తృప్తిపరచలేకపోతాం. ఏకకాలంలో 16,108 ప్యాలెస్లు. ద్వారకాలు ఎట్ ఎ టైం. నారద వారు అసలు ఎట్లా ఉంటున్నాడేమో కృష్ణుడు అసలు చూద్దాం ఒకసారి. మనం ఒక భార్య లేదా 2 భార్యలు ఉంటేనే మన వల్ల కాదే, 16,108 మందికి ఈయన ఎట్లా ఎగుతున్నాడు అమ్మా అని ఒకసారి వెళ్ళాలని ట్రై చేశాడు. ప్రతి ప్యాలెస్కి ఎంటర్ అయ్యాడు. ఈ ప్యాలెస్ నుంచి ఆ ప్యాలెస్కి ఒక ప్యాలెస్ ఎంటర్ అయితే కృష్ణుడు ధ్యానం చేస్తున్నాడు, ఇంకో ప్యాలెస్ లో పోతే కృష్ణుడు పిల్లల్ని ఆడిస్తున్నాడు, ఇంకో వెంటనే ఇంకో దానిలో పోతే ఆయన పిల్లల్ని రెడీ చేస్తున్నాడు, ఇంకో దగ్గర పోతే ఆయన రాజ్యానికి వెళ్ళి రాజధర్మాన్ని నిర్వహించడానికి వెళ్తున్నాడు. ఏకకాలంలో కృష్ణుడు 16,108 ప్యాలెస్ లో 16 ఏకకాలంలో ఉన్నాడు. అక్కడే ఏకకాలంలో ఉంటూ సో ప్రతి కుటుంబాన్ని చూసుకుంటున్నాడు ఆయన. ఇది మన వల్ల అవుతుందా? మరి ఆయన సుప్రీం పర్సనే, వ్యక్తి అతను, కానీ స్టిల్ అన్నిట్లో ఉన్నాడు ఆయన. అంటే ఆయన రూపము మనలాంటి రూపం కాదు. ఆయన రూపము లక్షల కోట్లుగా విస్తరిస్తుంది. ఏకకాలంలో ఎన్ని దగ్గరైనా ఉండగలుగుతాడు, ఏమైనా చేయగలుగుతాడు. అంటే ఆ సుప్రీం పర్సన్ ఒకే దగ్గర ఉంటాడు, ఒకే దగ్గర లేకుండా ఉండగలుగుతాడు, అన్ని దగ్గరలో ఉండగలుగుతాడు, అన్ని దగ్గర లేకుండా కూడా ఉండగలుగుతాడు. దీన్ని ఏమంటే దివ్యమైన అంటారు, ట్రాన్సెండెంటల్. ఎస్, తనకి శాశ్వత ఆకారం ఉంది, ఆకారం శాశ్వతమైంది. నిరాకారం అనేది తన యొక్క శక్తి. కానీ ఎందుకు చాలా మంది నిరాకార తత్వాన్ని ఎందుకు ఎక్కువ మంది సపోర్ట్ చేస్తారు, లేదా వాళ్ళు ఎందుకు దాని వల్ల ఎంఫసిస్, దానికి ఇంపార్టెన్స్ ఎందుకు ఇస్తారు అని అంటే, ఎందుకంటే నిరాకారం అని అంటే దానికి లిమిట్ లేదు. ఎక్కడైనా ఎప్పుడైనా ఎక్కడైనా స్ప్రెడ్ చేయగలుగుతాడు, ఎక్కడైనా ఉండగలదు. అది మన లాజిక్ అందుతుంది అది. కానీ ఒక మనిషిగా ఒక దగ్గర ఉండి తను సమస్తాన్ని ఎట్లా ఆయన పాలించగలుగుతాడు, సమస్తం ఆయన ఎట్లా పోయి ఉండగలుగుతాడు, సమస్య ఎక్కడ పోయి ఆయన ఎలాంటి దేవుడు చేయగలుగుతాడు అంటే, ఒక రూపం పెట్టుకుంటే ఆయన లిమిట్ అయిపోతాడు కదా. లిమిట్ అయిన వాడు సమస్తాన్ని ఎలా చూడగలుగుతాడు, ఎలా అక్కడ పోయి ఆ కార్యాలు నిర్వర్తించగలుగుతాడు అని మన లాజిక్ అందదు. అది మన లాజిక్ అందదు కాబట్టి మనకి ఆకారం ఉందంటే మనం కట్టుకోలేము. ఎందుకంటే ఆకారం మనలాంటి ఆకారం అనుకొని మనం కూడా ఏకకాలంలో ఒక దగ్గరే ఉండగలుగుతాం, మన 2 దగ్గర మనం ఉండలేము. ఏకకాలంలో ఒక దగ్గర ఒక చిన్న వ్యవస్థని మాత్రమే మనం కంట్రోల్ చేసుకోగలుగుతాం, సమస్యను మనం కంట్రోల్ చేయలేము మనం. అలాగే మనం ఏమనుకుంటున్నామంటే భగవంతుడు కూడా మనలాగా లిమిట్ చేసుకొని, ఆయనకి ఆకారం ఉంటే ఆయన పోయి ఎలా ఏమి చేయగలుగుతాడు, ఆయన పోయి ఎలా ఉండగలుగుతాడు, ఎలా ఈ మొత్తాన్ని ఆయన సమస్తాన్ని ఆయన ఎలా చూసుకోగలుగుతాడు అని ఆయన్ని మన లిమిట్ చేసుకొని మన వైపు మనతో పాటు అనుకొని, అందుకని ఆకారం అంటే మనకి మన లాజిక్ అందదు అన్నమాట. కానీ ఆయన ఆకారంతోనే 18,000 ప్యాలెస్ 16,000 ప్యాలెస్ లో ఉన్నాడు. ఆకారంతోనే ఆయన గోధుమగిరి ఎత్తాడు, కాళియా మీద డ్యాన్స్ వేసాడు. ఆకారంతోనే ఆయన గోప బాలులు గాను, ఆవులు గాను, గోవులు గాను, బ్రహ్మ విమోహనలో ఆయన ఆకారం ఉండే అన్ని చేశాడు ఇవన్నీ ఈ కాలం. అందుకే చెప్పాను, దివ్యమైంది అంటే మన లాజిక్ అందండి. బట్ అవన్నీ ట్రూత్ అనమాట. దట్ ఈస్ కాల్డ్ ఎస్ లార్డ్ అనమాట. హీ డస్, ఆయన చేస్తాడు, అది మన ఊహకు అందనిది.
సో సైన్స్ హిస్టరీ ఏమనుకుంటుందంటే దాన్ని దాన్ని ఎలాగైనా సరే వాళ్ళ క్యాలిక్యులేషన్లకి వాళ్ళ లాజిక్ లో పెట్టుకోవాలనుకుంటున్నాడు. ఆ లెవెల్ని ఎక్స్ప్లెయిన్ చేయాలని ట్రై చేస్తున్నాడు. అది వీలేదు కదా. మన దగ్గర లిమిటెడ్ నాలెడ్జ్ కి, లిమిటెడ్ క్యాలిక్యులేషన్స్ కి, లిమిటెడ్ బ్రెయిన్ కి అన్లిమిటెడ్ అసలు మన లాజిక్ అర్థం కాదు. కానీ మనం ఏం చేయాలనుకున్నా అది ఫిట్ చేయాలని ట్రై చేస్తున్నాం. అందువల్లనే మనకి కంఫర్టబుల్ అనమాట. నిరాకారంలో మనకి కంఫర్టబుల్గా ఉంటాం. ఓకే, నిరాకారం కాబట్టి ఆయన లిమిట్లెస్ కాబట్టి ఎక్కడైనా ఉండగలుగుతాడు. ఏమని చేస్తాడంటే మన మనసు అంగీకరిస్తుంది. కానీ ఆయన లిమిటెడ్, ఆయనకు రూపం ఉందంటే మనం డైజెస్ట్ చేసుకోలేము. రూపం ఉంటే ఇవన్నీ ఎట్లా చేయగలుగుతాడు. బట్ ఫ్యాక్ట్ ఏంటంటే ఆయనకు రూపం ఉంది, బట్ నిరాకారాన్ని కూడా ఆయన ప్రదర్శించగలుగుతాడు. నిరాకారంతో సర్వం ఎక్కడైనా ఉండగలుగుతాడు, ఎక్కడైనా ఆయన వెళ్ళి ఆనందించగలుగుతాడు. దేనైనా దట్ ఈస్ ఫైనల్ కన్క్లూజన్. ఆయన సచ్చిదానంద విగ్రహం, సత్ చిత్, శాశ్వతమైన విగ్రహం. శాశ్వతం, సత్ అంటే ఎటర్నల్, చిత్ అంటే ఫుల్ నాలెడ్జబుల్, ఆనంద అంటే ఫుల్ బ్లిస్ లో ఉన్నటువంటి రూపమైంది. శాశ్వతమైన, చిత్ అంటే ఫుల్ నాలెడ్జ్, హీ నోస్ ఎవ్రీథింగ్. మన పూర్వం తెలుసు, వర్తమానం తెలుసు, ఆయన భవిష్యత్తు తెలుసు. ప్రతి వస్తువు యొక్క వర్తమానం, ప్రతి వస్తువు, ప్రతి వ్యక్తి, ప్రతి వ్యక్తి యొక్క ఆలోచన తెలుసు ఆయన. వ్యక్తే కాదు, దేవత ఆలోచన కూడా తెలుసు ఆయన. ప్రతి చీమ, ప్రతి మైక్రోనిజం యొక్క ఆలోచన కూడా ఆయన తెలుసు. బట్ స్టిల్ ఆయనకు రూపం ఉంది. హీ సత్ చిత్ ఆనంద విగ్రహం. ఆయన సచ్చిదానంద విగ్రహం కాబట్టి ఆయనలో ఉన్న మన అంశమైన మనకు కూడా ఎప్పుడు కూడా శాశ్వతంగా ఉండాలనిపిస్తుంది. ఫుల్ నాలెడ్జ్ తో తెలుసుకోవాలనిపిస్తుంది, నాలెడ్జ్ తెలుసుకోవాలనిపిస్తూనే ఉంటుంది, ఆనందంగా ఉండాలనిపిస్తుంది. సో ఈ లోపల ఉన్న ఈ భావాలు ఎక్కడి నుంచి వచ్చాయి? బికాస్ ఈ సచ్చిదానంద విగ్రహం కాబట్టి, ఆయనలో మన అంశం కాబట్టి మనలో కూడా ఇవి వచ్చినాయి. అలాగే ఆయన స్థలాలకి, కాలానికి, కార్యాలకి అతీతమైన వాడు. ఒక స్థలం ఆయన లిమిట్ చేయలేదు. ఆయన ఆకారం ఉన్నప్పటికీ కూడా ఒక స్థలం ఆయన లిమిట్ చేయలేదు. యశోదామాతకి సర్వం ఆయన ఉన్నట్టు చూపించాడు, అర్జునుడికి సర్వం వ్యాపించినట్టు చూపించాడు స్వరూపంలో. స్టిల్ హీ ఈజ్ ఎ పర్సన్, బట్ బియాండ్ అవర్ ఇమాజినేషన్. ఓకేనా? సో ఆయన్ని మన లాజిక్ లోకి, మన క్యాల్కులేషన్స్ మనం ఫిక్స్ చేయొద్దని ట్రై చేసి. బట్ హీఈస్ ఎ పర్సన్, హీఈస్ ఎ లవింగ్ పర్సన్, అండ్ హీఈస్ కంప్లీట్లీ పవర్ఫుల్ పర్సన్ అన్నమాట. కాలానికి కూడా ఆయన అతీతమైన వాడు. ఆయనకి ముసలితనం రాదు, నవయవనంలోనే ఉంటాడు ఆయన. కాల ప్రభావం ఆయన మీద ఉండదు, కాలం ఆయన ఏమీ చేయలేదు. అండ్ హీ సేడ్ ఐ ఆమ్ ది టైం, నేను కాలాన్ని అంటాడు. ఎప్పుడైనా చూసారా రాముడికి, కృష్ణుడికి ఎప్పుడైనా ముసలితనం రావడం? హీఈస్ బియాండ్ టైం. ఇన్ఫాక్ట్ ఆయన కీ సెట్ చేసి వదులుతాడు అన్నమాట టైం మనకి. సో ఈ సృష్టి ఇంతకాలం నడవాలి, ఓకేనా, ఈ ప్రాసెస్ ఇంతవరకు నడవాలి అని ఈజ్ ద వన్ హూ హెస్ పుట్ దెమ్. ఆయన కార్యాలు అతీతమైనవి. ఆయన కార్యాలు మనం పొరపాటు కూడా మనం దాన్ని ఇమిటేట్ చేయలేము. ఆయన ఇంద్రియాలు ఎలాంటివి అంటే బ్రహ్మ సమితిలో ఉంటుంది అనమాట. ఇప్పుడు మన కళ్ళు అనుకోండి ఓన్లీ చూడడానికే పనికి వస్తాయి, మన ముక్కలు అనుకోండి ఓన్లీ వాసనడానికి, మన చేతులు అనుకోండి కేవలం తినడానికి పనికి వస్తుంది. అంటే దేస్ ఎ లిమిట్ అనమాట. ప్రతి ఆర్గన్ ఒక లిమిటేషన్ ఉంది ఇక్కడ. అంటే ఒక కార్యమే లేదా ఒక 2 కార్యాలు మాత్రమే పనికి వస్తాయి చేయడానికి. కానీ కృష్ణుడు రూపంలో ఉన్నటువంటి ఆయన అవయవాలు ఇలా కాదు. ఏ అవయవంగా పనిచేస్తుంది. ఇప్పుడు మన కళ్ళు కేవలం చూస్తాయి, కానీ ఆయన కళ్ళకు తినగలుగుతాడు, కళ్ళకు తినగలుగుతాడు ఆయన. సో మన ప్రసాదం ఉందని అక్కడ పెడితే హీ ఈట్స్ బట్ త్రూ హిజ్ ఐస్. ఎందుకంటే ఆయన అన్నటువంటి ఆ దివ్యత్వం, ఆయన ఆర్గన్స్ ఏంటంటే అంగాని యస్య, ఆయన ఏ అంగమైనా ఏ అంగం లాగానే పనిచేస్తుంది. మన లాజిక్ అర్థం కావట్లేదు కదా. తన చేతిలో తన చేయిని ఒక కత్తిలాగా వాడి ఇంకొక తల ఎత్తేయగలుగుతాడు ఆయన. సో ద్వారకాలో ఈ ఇన్సిడెంట్ నడుస్తుంది అనమాట. ఒక చాకలి వాడు ఉంటాడు, అంటే
కంసుడి యొక్క బట్టలు ఆయన ఉతికేదన్నమాట. సో మధురకు వచ్చినప్పుడు ఆయన అన్ని మొత్తం షాపింగ్కి కృష్ణుడు వెళ్తా ఉంటే సో మంచి డ్రెస్ కనిపిస్తుంది అక్కడ. అతను అడుగుతాడు, నాకు ఇవ్వండి, నేను తీసుకుంటాను, నాకు కావాలి అంటాడు. అతను తింటాడు అనమాట కృష్ణుడిని, నువ్వేంది, నీదేంది, నీ కంసుడిది, నేనేంది అంటే. చాకల వాడికి కూడా అంత గర్వం ఉంటుంది అనమాట. వెంటనే కృష్ణ గడ్డో లేకపోతే చెయ్యో కడుగుతుంది, ఇట్లా అనగానే తల ఎగిరి పడిపోతుంది అనమాట. సో ఏ అంగం లాగైనా పనిచేస్తుంది. సో ఆయన సుప్రీం పర్సన్ వ్యక్తే, అని మనలాంటి వ్యక్తి కాదు. మనలాగా చీము, నిద్ర, ముసల్తనము, భయాలు, గుణాలు వచ్చే వ్యక్తి కాదు. సో ఆయన సుప్రీం పర్సన్ కాబట్టి, ఆయనకు భావాలు ఉన్నాయి కాబట్టి మనలో కూడా రూపం వచ్చింది, మనలో కూడా భావాలు వచ్చింది. కోపము, ఆనందము, దయ, కరుణ, గాలి, ఈ ఫీలింగ్స్ అన్ని సోర్స్ లో ఉంటేనే మనలోకి వస్తాయి. సోర్స్ నిరాకారం అయినప్పుడు, అది సోర్స్ నిరాకారంలో గుణాలు, భావాలు ఏమి లేనప్పుడు, ప్రేమ అనడం లేనప్పుడు మళ్ళీ ఎందుకు వచ్చినాయి ఇవన్నీ? అవసరం ఏంటి అవన్నీ రావడానికి? సో ఫైనల్ గా వ్యాసుడు ఒక కృష్ణుడి గురించి మాత్రమే పరిపూర్ణంగా వివరించారు. ఇన్ని అవతారాలు ఉన్నప్పుడు, ఇంతమంది దేవతలు ఉన్నప్పుడు, రాముడు, కృష్ణుడు, నరసింహస్వామి, వామనుడు, ఎన్నో అవతారాలు ఉన్నాయి. మరి వ్యాసుడు ఒక కృష్ణుడి గురించి మాత్రమే ఎందుకు ఆయన ఈ భూమి మీదకి వచ్చినప్పటి నుంచి ఈ భూమి మీద వెళ్ళేంత వరకు ప్రతి క్షణం రికార్డ్ చేసి పెట్టాడు. పైగా ఇన్ని దొంగతనాలు చేసిన వాడు, ఇన్ని మోసాలు చేసిన వాడు, వేరే భార్యల్ని పరిహాసం ఆడేవాడు, అతన్ని రోల్ మోడల్ గా తీసుకొని మరి ఆయన గురించి మొత్తం ఎందుకు రాయాలి? ఆయన రాముడి గురించి కూడా రాశాడు, రాముడి గురించి కూడా ఉంది, కానీ రాముడి గురించి ప్రతి డీటెయిల్ లేదు. చిన్నప్పుడు కొంత ఉంది, ఆ తర్వాత వెంటనే ఇంకా స్వయంవరం, తర్వాత పట్టాభిషేకం వెళ్ళిపోయింది. మధ్యలో మొత్తం ఆ ఘట్టమంతా వివరించబడాల. ఇక్కడ కూడా ఈవెన్ వాల్మీకి రామాయణం కూడా వివరించబడాల. దేర్ ఈస్ సమ్ పార్ట్ ఈస్ మిస్సింగ్ అనమాట. బట్ వ్యాసుడు ఎందుకు అంత కేర్ తీసుకున్నాడు? ద డే వన్ ఆయన భూమి వచ్చినప్పటి నుంచి ఆయన డే వెళ్ళిపోయేదాకా ప్రతిదీ కూడా ఆయన చేసిన అన్ని లీలల్ని, అవి సామాజికంగా అవి చాలా దారుణమైనటువంటి పనులైతే, అండ్ ద మోస్ట్ ఎలివేటెడ్ పర్సన్ వ్యాసుడు, ఆయన తెలీదా ఏది మంచి, ఏది చెడు, ఏది ధర్మమైనవి, ఏవి న్యాయమైనవి ఆయన తెలియదు. ఆయన తెలియకుండానే ఈయన గురించి, పైగా ఇంకే అవతారం గురించి అంత రాయాల, మరి కృష్ణుడి గురించి మాత్రమే ఎందుకు రాశాడు? భాగవతం రాసేటప్పుడు ఓం నమో భగవతే వాసుదేవయ, భగవంతుడు వాసుదేవుడు అని ఫస్ట్ స్టేట్మెంట్ వదిలేసి భాగవతం స్టార్ట్ చేస్తాడు. భగవాన్ ఉవాచ, ధృతరాష్ట్ర ఉవాచ, సంజయ ఉవాచ, అర్జున ఉవాచ, కృష్ణ ఉవాచ అని రాడు, భగవాన్ ఉవాచ అని రాశాడు. ఇంకా చూస్తే మన అలవాట్లు, మన వ్యవహార శైలి, నిత్య జీవితంలో కృష్ణుడి లీలకు దగ్గరగా ఉంటాయి మన లీలలో. మనవి శివుడికి దగ్గరగా ఉండవు మన లీలలు. అసలు రాముడికి కొంచెం పర్వాలేదు, కానీ ఎగ్జాక్ట్ గా మ్యాచ్ అవుతాయి కృష్ణుడికి మనకి మన లీలలు. మనం చెప్పే అబద్ధాలు, మనం చెప్పే మోసాలు, మనం చేసే ఇవన్నీ, మనం చేసే రాజకీయాలు, అన్ని కృష్ణుడు చాలా దగ్గరగా ఉంటాయి. ఎందుకంటే మనం ఆయన అంశం కాబట్టి, బికాజ్ హీ సుప్రీం పర్సన్ కాబట్టి ఆయన అలవాట్లే మనకు వచ్చినాయి ఇక్కడ. సో లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్కి కొద్దిగా ఈ క్వరీకి మనం కొద్దిగా సమాధానం చెప్తున్నాం. సో భగవంతుడు మనిషి రూపంలో రావాల్సిన ఆవశ్యకత ఏమిటి? ఎందుకు ఆయన మనిషి రూపంలో వచ్చాడు? ఇందాకే చెప్పాను, ఆయన రూపాన్ని మనకి ఇచ్చాడే తప్ప, ఓకేనా, ఆయన మనిషి రూపంలో రాలేదు. సో చూడడానికి మనలా ఉన్నటువంటి మనం ఏమనుకున్నామంటే ఆయన్ని మనిషి రూపం అనుకుంటున్నాం. ఆయన రూపాన్ని, ఆయన ఎప్పుడు శాశ్వతంగా ఉన్నటువంటి ఖచ్చితంగా విగ్రహం ఉన్నటువంటి ఆ రూపాన్ని మనకిచ్చాడు. ఎందుకంటే మనిషి ఆ ఆకారంలో, ఆ స్థితిలో ఉన్న వ్యక్తి అత్యంత చైతన్యాన్ని ప్రదర్శించగలుగుతాడు. అంటే హైయెస్ట్ ఎలివేషన్ కాన్షియస్నెస్ లోకి వెళ్ళగలుగుతాడు. మరి ఆ కాన్షియస్నెస్ ఎందుకు అంత తెలివితేటలు ఎందుకు ఇవ్వాలి? అంత సర్చింగ్, రీసెర్చ్ చేసేటువంటి ఆ ఎబిలిటీ ఒక మానవ జన్మలోకి ఎందుకు ఇవ్వాలి? ఎందుకు ఒక కుక్కకో, ఒక పందికో,
లేకపోతే ఒక ఒక ఏనుగులో ఎందుకు ఇలాంటి ఒక చైతన్యాన్ని నింపేటువంటి చైతన్యాన్ని ఆ స్థాయి తీసుకునే స్థాయిలో వాళ్ళు ఎందుకు పెట్టలేదు? ఎందుకు మనిషికే ఆ ఇచ్చాడంటే బికాస్ మనం ఆయన ప్రతిబింబంలో మనం సృష్టించాడు కాబట్టి మానవ జన్మ. ఎందుకనంటే ఆ మనిషి రూపంలో మనం ఉంటేనే, ఈ ఆకారంలో మనం ఉంటేనే ఆయన్ని వెతకడానికి, ఆయన అర్థం చేసుకోవడానికి, ఆయన చెప్పింది పాటించడానికి మనకు అనుకూలంగా ఉంటుంది ఈ రూపం. ఆయన వెతకాలన్నా సరే ఆయనతో పాటు ఆయన జాతిలాగా ఉండాలి మన రూపం కూడా. అంటే కుక్క జాతి అన్ని కుక్కలనే అర్థం చేసుకోగలుగుతాయి. పందుల భాషనే పందుల సమాజంలో అర్థం చేసుకోగలుగుతుంది. అట్లాగే మానవ జన్మలో మాత్రమే హైయెస్ట్ చైతన్యంలో ఉన్న మనము భగవంతుని అర్థం చేసుకోవడానికి మనకు అవకాశం ఉంటుంది అన్నమాట, ఈ రూపంలో, ఈ చైతన్యంలో. అందుకే మనకి ఈ రూపంలో తన రూపాన్ని మనకిచ్చి మనల్ని తను అర్థం చేసుకోవడానికి, తనని వెతకడానికి, తను చెప్పింది పాటించడానికి మనకి అవకాశం ఇచ్చాడు అనమాట భగవంతుడు. మీకు అర్థమైంది అనుకుంటున్నాను నేను ఏం చెప్పిందో. అందుకే మా జన్మ ఉత్తమమైంది అంటారు. మా జన్మ ఎందుకు ఉత్తమమైంది అని అంటే ఈ మా జన్మలో మాత్రమే మనం ఆయన అర్థం చేసుకోగలుగుతాం, ఆయన వెతకగలుగుతాం, ఆయన ఎవరో చూడగలుగుతాం, ఆయన చెప్పింది పాటించి పాపమైనటువంటి మన జీవితాన్ని, మన స్థితిని శాశ్వతంగా రుణ కర్మ చక్రం నుంచి మనం బయటపడవచ్చు అనమాట. అందువల్ల మా జన్మ ఉత్తమమైంది ఎందుకంటే మనం పీజీ డిగ్రీ చేసుకోవచ్చు, ఇక్కడ మళ్ళీ ఒక 4-5 ప్లాట్లు కట్టుకోవచ్చు, ఏదో ఒక అమెరికా సంబంధాన్ని మనం చేసుకొని, ఓకేనా, ఇక్కడ హ్యాపీగా మనం సెటిల్ అయిపోవచ్చు. దానికి కారణం మన అసలు మా జన్మ ఇచ్చింది. ఎందుకంటే మా జన్మలో మాత్రమే మనం భగవంతుని అర్థం చేసుకోగలుగుతాము, భగవంతుడు చెప్పే విషయాలు మనం పాటించగలుగుతాము. ఒకవేళ తెలియకుండా భగవంతుడు ఎవరా అని మనం వెతకొచ్చు, లేదా నేను ఎందుకు ఇలాంటి ప్రశ్న నేను పడ్డాను, ఈ కర్మ నుంచి నేను ఎప్పుడు బయటపడాలి, ఉన్నతమైన మార్గం ఏంటి, ఎలా బయటపడాలి అని పూర్తిగా అర్థం చేసుకున్న చైతన్యం మనలో ఈ జన్మలో ఉందన్నమాట. అందువల్ల మా జన్మ ఉత్తమమైంది. అందువల్ల తన రూపాన్ని మనకి ఇచ్చాడు అన్నమాట. అంతేగాని ఆయన మా రూపంలో రాలేదు. ఎంతసేపు మనం అంటే మనకి ఎంత నాలెడ్జ్ ఉంటుందో, లేదా మన పర్సెప్షన్ ఎంత ఉంటుందో చూసే విధానం, అంతవరకు మనం చూడగలుగుతాం. అందుకే మనం భగవంతుడికి మానవ రూపం తీసుకున్నాడు అని, లేదా భగవంతుడు ఆకారం ఉంటే ఇదంతా సమస్తం ఆయన ఎట్లా విస్తరిస్తాడని. ఓకేనా? సో మన లాజిక్ అన్నది కాబట్టి మనం దాన్ని సరిగ్గా మనం ఎక్స్ప్లెయిన్ చేయలేం కాబట్టి మన వెంటనే భగవంతుడు అంటే నిరాకారుడు, ఆ నిరాకారం అయితే ఆయన నిరాకారం విస్తరించడం కాదు, ఆయన ఏమైనా చేయగలరు. అందుకే మన నిరాకారం మనకు కంఫర్టబుల్ గా ఉంటుంది, ఆకారానికి మనకు కంఫర్టబుల్ గా ఉంటాం. కానీ శాశ్వతంగా భగవంతుడు ఓకే ఆకారం ఉన్నటువంటి సుందరమైనటువంటి దివ్యమైనటువంటి రూపం ఉంది ఆయన. సో కాబట్టి కృష్ణుడు తనకు తానుగా భగవద్గీతలో తనకి ఈ దివ్య రూపాన్ని నువ్వు ఎలాగైతే చూస్తున్నావో అర్జున, ఈ రూపాన్ని దేవతలు సైతం ఆకాంక్షిస్తూ ఉంటాడు. అది సర్వసాధారణటువంటి సాధనలకి నువ్వు నన్ను చూడలేవు ఈ రూపాన్ని. కానీ ఎవరైతే అనన్య భక్తితో సర్వదా నన్నే స్మరిస్తూ, సర్వదా నన్నే వాళ్ళ జీవిత గమ్యంగా చేసుకుంటూ వాళ్ళ జీవితాన్ని అర్పిస్తారో వాళ్ళు మాత్రమే దీన్ని చూడగలుగుతారు. ఇది చాలా దుర్లభమైనటువంటి. అలాగే సాధకుల్లో కూడా కృష్ణుడు ఏం చెప్పాడు, కృష్ణుడి రూపం మీద ధ్యానిస్తూ వాళ్ళ మనసును కృష్ణుడి మీదే అర్పించి కృష్ణుడినే పూజించే వాళ్ళకి కృష్ణుడే స్వయంగా వచ్చి ఆ జన్మ మృత్యు సాకు నుంచి ఆయనే స్వయంగా లాగేస్తాడు అనమాట. అయితే నిరాకారతత్వం కూడా తప్పు కాదు, నిరాకారతత్వం కూడా ఆయనలో ఒక అంశమే. అయితే ఆ విధంగా ఎవరైతే నిరాకారతత్వం గమ్యం అనుకొని ఎవరైతే సాధన చేస్తారో వాళ్ళ ప్రయాణం ఎప్పుడు కష్టతరమే, ఎన్నో కష్టాలు వస్తాయి, ఎన్నో ఇబ్బందులు వస్తాయి. బట్ చివరికి ఎన్నో జన్మల తర్వాత భగవంతుని చేరుకుంటారు. అది కూడా మళ్ళీ వాళ్ళ భక్తిలోకి వస్తేనే, మళ్ళీ ఎవరో శుద్ధ భక్తుడు వచ్చి వాళ్ళ జీవితంలో ఇంటర్వ్యూన్ అయ్యి వాళ్ళ దశ మారస్తారు అన్నమాట భక్తి వైపు. కానీ ఇక్కడ మాత్రం శీఘ్రంగా నేనే రెస్పాన్సిబిలిటీ తీసుకున్నాడు కృష్ణుడు. బట్ నిరాకారం వైపు వెళ్ళేటువంటి సాధకులకి వాళ్ళే కష్టపడుతూ లేస్తూ పడుతూ చివరికి వస్తారు అన్నమాట. సో ఆ విధంగా మనం ఈ క్లాసులో భగవంతుడికి ఆకారం ఉంది, శాశ్వతమైంది, దివ్యమైంది,
మన ఊహలకి అందని. కాబట్టి సో ఈరోజు ఇట్లా ఈ సెషన్లో సో భగవంతుడు పరమ వ్యక్తి, సుప్రీం పర్సన్ అని మనం చర్చించుకోగలిగే వాళ్ళం. ఇక్కడ నేను సెషన్ క్లోజ్ చేస్తున్నాను. సో మీకు ఏదైనా సందేహాలు ఉంటే మీరు అడగచ్చు. హరే కృష్ణ.